మనము ధ్యానిస్తున్న అంశము ప్రార్థనలకు ఆటంకములు అభ్యంతరములు కలగకుండా మనము జాగ్రత్తలు పడాలి అని. ఏ ప్రార్థనకు అభ్యంతరం కలిగితే ఏమవుద్ది? ఆ పూట కాగుద్ది, మరుపూట వీలైనప్పుడు చేసుకుంటాం. రోజుకు గంట చేసుకోవాలని తీర్మానం, వాళ్ళ కొత్త లేదా 2 గంటలు చేసుకుంటాం. ఇప్పుడు ఏమైపోయింది? పేకల మీదకి వచ్చినట్లు కొంపలు మునిగిపోయినట్టుగా దాని గురించి ఒక సందేశం. మళ్ళీని ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా జ్ఞానముతో కాపురం. అవసరమా ఇప్పుడు ఇవన్నీ? ఏమైపోద్ది? కుటుంబం అన్నాక, సంసారం అన్నాక, కాపురం అన్నాక, దాంపత్యం అన్నాక అదొక ఆటుపోట్లు ప్రపంచం, సాగర సంగమం, ప్రయాణం, సముద్రంలో ఈత కొట్టుకోవటం మామూలు విషయం కాదు. ఇవన్నీ సహజం, కానీ ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్ టు ఎవ్రీబడి, ఈవెన్ టు ద ఇంటలెక్చువల్ పీపుల్ హూ కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ వండర్ఫుల్ వే అని వాక్కురిచ్చే మేధావులు కుప్పలు తెప్పలు ఉన్నారు. కానీ ప్రభు చెబుతున్నాడు, ప్రార్థనలకు ఆటంకం అభ్యంతరం కలగకుండా జ్ఞానంగా బతకండి అని. అంటే ఎవడయ్యా జ్ఞాని అని అడిగితే సాధారణంగా మనం చెప్పేది సమయమును సద్వినియోగం చేసుకునేవాడు అని. దానితో పాటుగా ఎవడయ్యా జ్ఞాని అంటే ప్రార్థనలకు అభ్యంతరాలు రాకుండా అన్ని జాగ్రత్తగా సర్దుబాటు చేసుకుని సిద్ధపడతాడే అతడు జ్ఞానం కలిగిన వాడు అని వాక్యం ద్వారా మనం గ్రహిస్తాం. ఆమేన్, ఆమేన్. చాలామంది భూమి మీద చాలా తెలివైన వారుగా కనపడేవారు, మాట్లాడేవారు తమ చదువులలో అత్యవసర మార్కులతో కనబడుతూ తమ రంగములో విఫలులుగా కనబడుతూ ఉంటారు. మాట్లాడితే కనుక చాలా తెలివిగా మాట్లాడతారు. అవి వాడితో అసలు వాగలేమరు బాబు, మాట్లాడలేము అసలు బాబోయ్, కాలుకే తేలికేసేస్తాడు, అటు మహామేధావి అనుకుంటాం. మరి అంత మేధావి అయితే తన రంగంలో వాడు ఎందుకు సక్సెస్ కావట్లేదు? పొద్దు నుంచి సాయంత్రం దాకా తిప్పలు పడి ఇంటికి వచ్చి శ్రమ పడినా అని పాడుతున్నాడు. వాడు ఆశా నిరాశయే ఇదే పాడుతున్నాడు. కానీ అని కదిపేవా వాడు ఇవ్వగలిగిన సలహాలు ఎవడు ఇవ్వలేకపోతున్నాడు. When you don't get success, what is the meaning of knowledge and wisdom you gain in your life? వేస్టే కదా. ప్రసంగం అంటాడు, ఇది గాలికై ప్రయాసపడ్డట్టే కదా, మొత్తం పోయిందిగా అంటాడు. కాబట్టి జ్ఞానమని దాని క్రియల వలన తెలియబడును అని సామెతల్లో కూడా మహాజ్ఞాని రాస్తాడు. ఇది జ్ఞానమని దాని క్రియల వలన. నీకు అటు చూస్తాం కానీ ఇటు చూస్తే సౌకర్యం. కళ్ళు నొప్పులు వచ్చి మెడబడిపోయి నీకు ఎందుకు వచ్చింది తిప్పలో, ఎంత కరాట చేస్తే మటుకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బిడ్డలారా, అందుచేత దేవుని వాక్యములో మనము ధ్యానిస్తున్న ఒక మంచి మాట, ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా చూసుకోవటం, ఏర్పాట్లు చేసుకోవటం, తగిన జాగ్రత్తలు తీసుకోవటం, తగు విధంగా సిద్ధపడటం ఒక ఆత్మ సంబంధమైన జ్ఞానం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ జ్ఞానం నాకు మీకు దేవుడు సమృద్ధిగా దయచేయనుగాక. మన ప్రార్థనలకు, దైనందిన ప్రార్థనలు కావచ్చు, నియామక కూడికలు కావచ్చు, సంఘ ప్రార్థనలు కావచ్చు, ప్రత్యేకమైన ప్రార్థనలు కావచ్చు, వాటికి అభ్యంతరము కలగకుండా మన అనుదిన జీవన శైలిని, కార్యములను క్రమపరచుకొనగలిగిన ఒక జ్ఞానం మనకు కావాలి. రాజైన దావీదు తను ఒక రాజుగా ఉండి కూడా రోజుకు 3 సార్లు కంపల్సరీగా ప్రార్థన చేసేవాడంట. ఆ 3 కాకుండా 7 సార్లు ప్రత్యేకంగా స్తుతి ఆరాధన చేసుకునేవాడట. ఈ 10 కాక వాక్యం చదువుతూ ఉండేవాడంట. పని పాట లేకుండా దర్జాగా కూర్చున్న రకం కాదుగా. తన రాజుగా ఏలుబడి చేసిన 40 ఏండ్ల పదవి కాలములో దాదాపు ఎప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉండేవిగా. ఎప్పుడో 1-2 సందర్భాలు తప్ప తాను సైన్యాన్ని పంపి ఇంటికాడు ఉండిపోయిన సందర్భాలు లేవుగా. తానే నేతృత్వం వహించి యుద్ధాలు చేశాడుగా. మరి యుద్ధ భూమిలో ఉండగా కూడా ప్రార్థన చేసేవాడు అన్నమాట. యుద్ధ భూమిలో ఉండగా కూడా పాటలు పాడుతూ దేవుని ఆరాధన చేసేవాడు అన్నమాట. దేవుని వాక్యమును ధ్యానం చేసుకునేవాడు అన్నమాట. అదేదో తూతు మంత్రం, తుమ్మకాయ మంత్రం లాగా మొక్కుబడి చదివిన రకమైతే దేవుని వాక్యం మీద 176 వచనాలు వ్రాయగలిగినంత వివరం ఆయన దగ్గర ఎందుకు ఉంటుంది? బాగానే ధ్యానం చేసేవాడు అన్నమాట. దేవా, నిన్ను బట్టి నీ వాక్యమును కీర్తించుచున్నాను అంటాడు.
నీ నామం అంతటికంటే నీవు ఇచ్చిన వాక్యమును గొప్ప చేసి ఉన్నావు అంటాడు. వాక్యాన్ని గురించి ఆయన ఎంత విపులంగా, వివరంగా, అత్యధికంగా ఇంకెవరు మాట్లాడలేదో అనిపిస్తుంది. అంతగా ధ్యానించబట్టే కదా ఆ లోతు ఆయనకు వచ్చింది. మరి ఖాళీ మనిషా? మరి 3 సార్లు ప్రార్థన, 7 సార్లు ఆరాధన, నిరంతర వాక్య ధ్యానం, ఒక పని పాట లేనివాడు కూడా కుదిరి సత్తలేదు కదా. అంత బిజీగా ఉండే రాజుగారికి ఎలా కుదిరిందంటే దట్ వాస్ ఆల్ హిస్ టైం మేనేజ్మెంట్. సమయాన్ని అలా చక్కగా ప్లాన్ చేసుకున్నాడంతే. రాజు అయిన దావీదుకు రోజుకు 48 గంటలు అనుగ్రహించబడ్డాయా? ఇవే 24 గంటలు కదా. ఆయన కూడా తిన్నాడుగా, ఆయన కూడా నిద్రపోయాడుగా. మామూలు మనిషే కదా, దేవదూత ఏం కాదు కదా. ఇంత బిజీగా ఉండే ఒక రాజుగారికి 3 సార్లు ప్రార్థన, 7 సార్లు ఆరాధన, నిరంతర వాక్య ధ్యానం సాధ్యమైతే రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేసే ఉద్యోగస్తులకు ఎందుకు సాధ్యమవదు? రోజుకి 8 గంటలు మాత్రమే స్కూలుకో కళాశాలకు వెళ్ళే విద్యార్థులకు ఎందుకు సాధ్యం కాదు? రోజు 1 గంట 2 గంటలు మాత్రమే ప్రసంగించే పాస్టర్లకి ఎందుకు సాధ్యం కావట్లేదు? అయితే సమయాన్ని విలువ ఎరగకుండా వ్యర్థపరిచే వాళ్ళని అయి ఉండాలి. కాల విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలయ్యేదవు. ఆ ఒక్క ముఖ్య గుర్తుంది నాకు. ఓ సహోదరుని పాడితే ఒక మీటింగ్లో విన్నా. ఏశావు ఆ తరువాత దానికోసం శ్రద్ధగా వెతికినను, మారు మనసు పొందని అవకాశం అనుగ్రహించబడక విసర్జింపబడ్డాడట. అవకాశాలు పదే రావు. ఎందుకు ప్రార్థనలో సమయం గడపలేకపోతున్నావు? ఎందుకు వాక్య ధ్యానంలో సమయం? టైం లేదండి. ఈ రోజున దేవుని వాక్యం ద్వారా నేను మీకు హెచ్చరిక చేస్తున్నాను. సమయాన్ని సద్వినియోగం చేసుకోవటమే జ్ఞానం అయితే, ప్రార్థన సమయానికి ఏది అడ్డు రాకుండా చూసుకోగలగటం కూడా ఖచ్చితంగా జ్ఞానమే. ఈ జ్ఞానం దేవుడు మనల్ని నింపునుగాక. ఆమెను అనండి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది క్రైస్తవులము, చాలామంది సేవకులము ప్రార్థన చేయవలసిన సమయంలో కూడా ప్రార్థన చేయలేకపోతుంటే, అందరూ ప్రార్థనలు చేస్తున్న గడియలలో కూడా ప్రార్థనలు చేయలేకపోతూ ఉంటే, ఎవరు ప్రార్థన చెయ్యని సందర్భాలలో కూడా ప్రార్థన చేసిన సందర్భాలు భక్తులు బైబిల్ గ్రంథంలో మనకు కనపడతారు. నేను గతంలో చెప్పాను, మీకు మరోసారి జ్ఞాపకం చేస్తాను మర్చిపోయే వాళ్ళ కోసం. అందరూ ప్రార్థనలు చేసే సమయాలలో కూడా ప్రార్థనలు చేయలేకపోతున్న పరిస్థితులు మనకుంటే, దాదాపుగా ఎవరు ప్రార్థన చెయ్యలేని సందర్భాలలో కూడా ప్రార్థన చేసిన పరిశుద్ధులు బైబిల్ గ్రంథంలో కనపడతారు మనకి. ఉదాహరణకి హన్నా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని చెప్పింది? కారణం మిక్కిలి కోప కారణమును బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. పిచ్చి కోపం వస్తే ఎవరు సార్ ప్రార్థనలో టైం స్పెండ్ చేయగలుగుతారు? ఆకాశం తెరవబడినట్టుగా, దేవుడు దిగి వచ్చినట్లుగా, వెంటనే అద్భుతము చేయనంతగా ప్రార్థనలో పెనుగులాడగలిగిన ఒక మంచి సందర్భం ఉపవాస కూటం కాదు, పరిశుద్ధాత్మ అభిషేకం కూటం కాదు, పిచ్చుకోపం వచ్చినప్పుడు. అది భోజన సమయం, మధ్యాహ్నం 12 అవుతుంది, ఇంటికి పిలిచాడు, అతిథిగా పెట్టుకున్నాడు, కానీ ఇంకా వంట అవ్వలేదు. మరి ఆ మాత్రం ఎందుకు కేకేసేమని చిరాకు పడిపోయి, చురుగ్గా ఉండాలి బాబు అని క్లాస్ పీకేసి, సైలెంట్గా కోపం వెళ్ళిపోయి హోటల్లో తినేసి, చచ్చని కోమకి చెప్పడం అని చెప్పించేసి, అక్కడ రాసింది వంట ఆలస్యమైంది, పేతురు గారికి కూడా పెద్దగా ఆకలి అవ్వలేదు. పేతురు ఆకలి గునేను, పాపం ఆకలి అవుతుందంట, చూస్తే అక్కడ ఇంకా వండుతున్నారు వాళ్ళు. చిరాకు పడిపోయి, ఇసుకుపోయి మంచమే పడుకొని దొల్లేసి టీవీ పెట్టుకొని చూసేసి మిద్దె మీదకి ఎక్కేసి మిట్ట మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాడంట. అది కూడా ప్రభువులకు బుద్ధి దయచేయి, జ్ఞానము దయచేయి, త్వరపెట్టు, వెంటనే ఏలియా వద్దకు పంపిన ఒక కాకిని పంపును, ఆయన నివాస్తుని జ్ఞాపకం చేసుకో. ఆ ఏడుపు లేదా? ఏం చేశాడు? ప్రార్థన చేస్తూ పరవశుడైపోతే ఆ ఎండపూట మిద్దె మీద ఏమండి వెంటనే దేవుడు అతనికి టిఫిన్ పెట్టాను. చేయవలసిన భవిష్యత్ కాలపు సేవ మొత్తం చూపించాడండి. అసలు నెక్స్ట్ లెవెల్కి సేవను తీసుకెళ్ళిపోయాడు. యూదులకే పరిమితం అనుకున్నాడు ఆయన.
నేనైనా నా సేవ అయినా దేవుడు నాకు ఇచ్చిన ఆత్మ అయినా యూదుల వరకే అనుకున్నాడు. చతుష్పాద జంతువులు కలిగిన ఒక దుప్పటిని దింపి చంపుకొని తినమంటే నిషిద్ధమైనది ఎప్పుడు మేము ముట్టుకోలేదు, మేము యోధులం అని యేసుప్రభుకి ఆన్సర్ ఇచ్చాడు మనోడు. దేవుడు పరిశుద్ధ పరిస్థితి నిషిద్ధం అని చెప్తున్నావా, తినో. ఇలాగ ముమ్మారు జరిగింది. ఈ లోపు దుప్పటి వెళ్ళిపోయింది. వెంటనే చూస్తే 3 మనుషులు చెల్లిపడ్డారు. మా అయ్యగారు మిమ్మల్ని క్యాష్ రమ్మన్నారు. అక్కడ దేవుడు తడవు చేయక బయలుదేరు అనాలి కదా, యాక్చువల్గా భేదమేమీ చెప్పక ఇల్లు అన్నాడు. ఎందుకంటే మీరు అంజులో మేము యోధులు మేము రాము అంటాడు మనోడు, గ్యారంటీగా ఆ మూమెంట్లో ఉన్నాడు. ఇది మాది, ఎవడ పడతాడు కాదు. భేదమేమి చెప్పకుండా వెళ్ళు, నేనే పంపించానంట. సరే ప్రభు. అక్కడికి వెళ్ళాక కూడా వాళ్ళ మీదకి ఆత్మ వచ్చేసరికి అన్ని జనులు సైతం ఆత్మతో నింపబడ్డ చూసి మేము విస్మయం అంది. వాడికి ఆశ్చర్యం వేసిన, ఇలా కూడానా మాకు వస్తుంది, వీళ్ళకెందుకు వస్తుంది అన్న ఫీలింగ్లో ఉన్నాడు పెద్ద మనిషి. వాళ్ళు అంటాడు డైలాగు, మన వలనే వీరును ఆత్మ పొందకుండా వీరికి అభ్యంతరమేమీ లేనప్పుడు ఇక బాప్తిస్మ ఇస్తాక నీళ్ళకి మాత్రం అంటే కొంత పదండి ఇచ్చేద్దాం ఇక బాప్తిస్మ. ఆయన దగ్గర ప్లస్ పాయింట్ ఏంటంటే మేము వాళ్ళు అనుకున్నాడు, కానీ ఆ విషయం దాచుకోకుండా ఒప్పేసుకుని నీళ్ళగా అనుకున్నాను. కానీ ప్రభు సరిగ్గా సెట్ చేశాడు అని దాన్ని మెండి. మరి మేము ముందే ఊహించాము, మామూలు లోపల మాకు అంతరాత్మ ఈ విధంగా చెబుతూనే ఉన్నాను. ఇలాంటి మేకప్ పనులు ఏం చేయకుండా యథార్థంగా చెప్పాను. నేను ఇలాగ అనుకున్నాను, కానీ అంచనాలకి మించిపోయి దేవుడు కార్యం చేశాడు అని యథార్థంగా ఒప్పేసుకున్నాడు. ఆ చిన్న పిల్లాడి మనసు ఉందే, యథార్థంగా మెయింటైన్ చేయకుండా భేషజాలకి పోకుండా యాక్చువల్ నేను ఇలా ఫీల్ అయిన బాబు, నేను కూడా ఊహించలేదు బాబు ఇలా జరుగుతుంది, మాకు ముందే తెలుసు ఆత్మలో దేవుడు మొక్క ముందే బయలుపరిచాడని ఈ పని హిమాలయ డబ్బా కొట్టు పనులు చేయకుండా యథార్థంగా ఉన్నాడు. చూడు, దేవుడికి నచ్చేసాడు ఆ పాయింట్ మీద. మీకెందుకు నచ్చలేదో నాకు తెలియదు. హల్లెలూయా.